శ్రీ గురుభ్యో నమః. అందరికీ అంతర్జాతీయ నాట్య దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నపిల్లలకి చిల్డ్రన్స్ డే, ఉపాధ్యాయులకి టీచర్స్ డే, అదేవిధంగా ఇంజనీర్లకి ఇంజనీర్ డే, అలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రోజు అంటూ ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద నాట్యం చేసే వాళ్ళందరూ తెలుపుకునేటువంటి ఒక చక్కని పండుగ ఈ రోజు. మన యొక్క డేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 29వ తేదీన ఇంటర్నేషనల్ డాన్స్ డే, అంతర్జాతీయ నృత్య దినోత్సవం అంటారు. ఈ రోజు మన శ్రీ లలిత నాట్య కళా నికేతన్లో కూడా ఈ యొక్క ఫంక్షన్ ని మనం ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు మీరందరూ కూడా శ్రద్ధగా కూర్చొని నాట్యం గురించి చెప్పేటువంటి విషయాలన్నీ వినండి, అవగాహన చేసుకోండి. మన సమ్మర్ క్యాంప్ 24 లో జరిగేటువంటి మొట్టమొదటి కార్యక్రమం. అందరికీ నమస్కారం. ముందుగా నాట్య గురువులకు, నాట్య శిక్షకులకు, నాట్య కళాకారులకు, నాట్య పోషకులకు, నాట్య ప్రియులకు అంతర్జాతీయ నాట్య దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే టు ఆల్. ఏ కార్యక్రమాన్నైనా మొట్టమొదటిగా పూజించే దైవం శ్రీ సర్వసిద్ధి విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ చేసేటువంటి వినాయక స్తుతిని ఇప్పుడు మనం చూడబోతున్నాం.
శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటి స్పెషల్? ఇంటర్నేషనల్ డాన్స్ డే. ఎందుకు డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వై డాన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ అనేది, అసలు డాన్స్ డే అనేది ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, మన ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే టు ఆల్. సో శ్రీ లలిత నాట్య కళాని చూపిస్తాం. ఇది మన డాన్స్ క్లాస్ యొక్క లోగో. ఇంటర్నేషనల్ డాన్స్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? April 29. International Dance Day is celebrated annually on April 29. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న మనం అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ITI లో ఉన్న డాన్స్ కమిటీ వాళ్ళు ఈ రోజున ఇంటర్నేషనల్ డాన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. డాన్స్ అనేది దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే వస్తుంది. ఒక డాన్స్ ద్వారా పీపుల్ ని చేంజ్ చేయొచ్చు, మనుషుల్ని చేంజ్ చేయొచ్చు. అట్లాంటి పవర్ మనకు డాన్స్ లో మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏ దాంట్లోనూ లేదు. అందుకే మనకు డాన్స్ అంత ఇంపార్టెంట్. త్రూ డాన్స్ we connect with our deepest emotions, thoughts and experiences. నవరసాస్. డాన్స్ లో నవరసాస్ ఉన్నాయి, అంటే 9 ఎక్స్ప్రెషన్స్. శృంగారం, శాంతం, కరుణ, మరి నవ్వు, కోపం, అసహ్యం, అద్భుతం, ఇవన్నీ మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో చూపించచ్చా? అవే ఎమోషన్స్ అన్ని కూడా నాకు అసహ్యంగా ఉంది, అది మామూలుగా అంటే బా అంటాం, కానీ డాన్స్ ఎలా చూపిస్తాం? ఇలా చూపిస్తాం. అద్భుతం అంటే అని ఒకసారి మనం నార్మల్ లైఫ్ లో అంటాం, కానీ డాన్స్ లో అద్భుతం చూస్తాం కదా. కోపం వచ్చింది, నవ్వు మనం మామూలుగా ఉంటే మన ఒరిజినాలిటీకి ఎట్లా నవ్వుతాం? నవ్వుతాం ఇట్లా ఉంటే. కానీ డాన్స్ లో మనం అలా నవ్వగలమా? నవ్వలేం. ఏమున్నా అంతే, ఇట్లా నవ్వగలం. సో ఇవన్నీ కూడా మనకు ఈ అన్ని ఎమోషన్స్ ని చూపించేదే డాన్స్. ఇండియన్ కల్చర్ ప్రపంచంలో ఏ దేశంకి లేదు మనకున్నంత కల్చర్, మనకున్నంత సభ్యత, మనకున్నంత సంస్కారం, మనకున్నంత కల్చర్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. కాబట్టి మన కల్చర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం వేరే వాళ్ళు చెప్తే మనం నేర్చుకునే స్థాయికి మనం పోకూడదు. మన ఆర్ట్స్ ని, మన కల్చర్స్ ని మనమే కాపాడుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈ ఆర్ట్ నేర్చుకుంటారో అప్పుడే మీ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకు మనం పంచమ వేదగా చెప్తాము? 4 వేదాలలోని సారాంశం. సారాంశం మీన్స్ మీనింగ్, సమ్మరీ. 4 వేదాస్ లో ఉన్న సమ్మరీని తీసుకొని డాన్స్, నాట్య శాస్త్ర అని పెట్టి పంచమ వేదగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఇవి నాన్న: భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ, కథక్ మరియు మోహిని అట్టం. మన సౌత్ అండ్ నార్త్ లో కొంచెం ఫేమస్ అయిన డాన్సెస్ ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, భాంగ్రా అని, ఇంకా పంజాబ్ వాళ్ళవి, గుజరాత్ వాళ్ళవి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎక్కువ ఫేమస్ అయినటువంటి ఆర్ట్ ఫామ్స్ ఏవంటే భరతనాట్యం, కూచిపూడి. ఎక్కడ ఫేమస్ భరతనాట్యం? తమిళనాడులో చాలా ఫేమస్ అయిందే భరతనాట్యం. ఎక్కువ భరతనాట్యంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం? ఫుట్ వర్క్ కి. టై 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 మీకు నేర్పించాం కదా, అవన్నీ కూడా ఫుట్ వర్క్ అంటారు. ఫుట్ అంటే ఏంటి? పాదం, మన పాదం.
స్ట్రెస్ చేసి చేసే డాన్స్ ని భరతనాట్యం అంటారు. పర్ఫెక్షన్ అనేది భరతనాట్యంలోనే ఉంటుంది. చెయ్యి ఇలానే ఉండాలి, కాళ్ళు ఇలానే ఉండాలి, ఇలాంటివన్నీ భరతనాట్యంలో ఉంటాయి. సో భరతనాట్యం డ్రెస్ మేకప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కనిపించిందా మీకు? కూచిపూడి ఇది మనది నమ్ముదు. ఆంధ్రప్రదేశ్ లో కూచిపూడి అనే గ్రామం నుంచి పుట్టిన ఆర్ట్ ఫామే కూచిపూడి. మన కూచిపూడి డ్రెస్సులు ఇలా ఉంటాయి. ఎవరు కనిపెట్టారు కూచిపూడిని? సిద్ధేంద్ర యోగి. భరతనాట్యాన్ని ఎవరు కనిపెట్టారు? భరతముని. హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే. బాబు బాలాజీ సార్ స్టూడెంట్. ఈ హార్వెస్ట్ బాబు బాలాజీ సార్ ఇన్ ఫేస్. Happy International Dance Day. Happy Dance Day. International Dance Happy International Dance Day. International Dance Day. శాంతి శాంతి శాంతి. రాజేశ్వరి పరకు అంబ పరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు గౌరీ పరకు ఓంకారి పరకు శ్రీరాజరాజేశ్వరి పరకు అంబ పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు అంబ పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు. ఓ ఓ ఓ గౌరీ పరకు ఓంకారి పరకు. దిందాం తద్దిందాం తదిత్తదిత్తది తదిగినతం తదిత్తదిత్తది తదిగినతం తదిత్త పిటకదగిడతం త